హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పకోడా చేస్తున్నాను చూడండి. చూస్తూ ఒక కథ చెప్తాను వినండి. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులు. 7 కొడుకులు వేటకెళ్ళారు. వేటకెళ్ళి 7 చేపలు తీసుకొచ్చారు. 7 చేపలు ఎండబెట్టారు. ఎండబెట్టాక ఒక చేప ఎండలేదు. చేప ఏం ఎండలేదు అని అడిగారు. నాకు ఔరుదుబ్బ చాటు వచ్చింది, ఎండలేదు అని చెప్పింది. ఔరుదుబ్బ ఎందుకు చాటుగా ఉన్నావు అని అడిగారు. గుర్రం వచ్చి నన్ను మెయ్యలేదు అని అనింది. గుర్రమా ఎందుకు మెయ్యలేదు అని అడిగారు. పోలిగాడు నన్ను మేతకి తీసుకెళ్ళలేదని చెప్తారు. పోలిగే ఏమ్రా మేతకి తీసుకెళ్ళలేదు అని అడుగుతారు. అవ్వ నాకు అన్నం పెట్టలేదు అని చెప్తారు. అవ్వ ఏం అన్నం పెట్టలేదు అని అడుగుతారు. పాప ఏడుస్తుంది అని చెప్తారు. పాప ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. చీమ కరిసింది అని చెప్తుంది. చీమ ఎందుకు కరిచావంటే నా బంగారు పొట్టులో చేయి పెట్టింది, నేను చిటిక్కని కరిచాను అని చెప్తుంది. ఈ కథ ఎందరికి తెలుసో కమెంట్ పెట్టండి. పకోడా చూస్తున్నారుగా, రన్ అవుతుంది. చాలా సింపుల్గా ఇలానే చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. పకోడా రెడీ అయిపోయింది.